కోడి పందాలతో పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం ఏరియాలో ట్రాఫిక్ జామ్ అయింది. ఉండి నియోజకవర్గం పెదమీరం బరి వద్ద భారీ ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. బరి వద్ద తెలంగాణ, కర్ణాటక, తమిళనాడు నుంచి పెద్ద ఎత్తున పందెం రాయుళ్లు చేరుకున్నారు. 10 ఎకరాల్లో కార్ పార్కింగ్ ఏర్పాటు చేశారంటే పరిస్థితి ఏ విధంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. ఇక సంక్రాంతి అంటేనే కోడి పందాలు అన్న లెవెల్లో ఏపీలో జోరుగా వేడుకలైతే జరుగుతున్నాయి. అటు భీమవరం మొత్తం కూడా బిజీగా కనిపిస్తోంది. సుమారు 10 ఎకరాల్లో కార్ పార్కింగ్ అంటే మామూలు మాటలు కాదు. అంటే ఆ కోడి పందాలను చూడటానికి అటు చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ల వరకు ప్రతి ఒక్కరు కూడా ఎంతో ఉత్సాహంగా కోడి పందాలలో పాల్గొంటున్నారు. అక్కడికి వచ్చే ఎవరైతే ఔత్సాహికులు ఉంటారో వారికి సంబంధించిన వెహికల్స్ ని పార్క్ చేయడానికి అటు తెలంగాణ నుంచి కూడా చాలా మంది వెళ్తున్న సందర్భాలు నెలకొన్నాయి. అటు ఏపీ, తెలంగాణ, ఇక ఆ దరిదాపులో ఉన్న పక్క రాష్ట్రాలకు సంబంధించిన ఎవరైతే ఔత్సాహికులు ఉంటారో వారంతా కూడా అక్కడికి చేరుకుంటున్నారు. ఈ నేపథ్యంలోనే భారీగా ఉత్సాహికులు ఉన్న నేపథ్యంలో సుమారు 10 ఎకరాలలో పార్కింగ్ స్థలం అయితే ఏర్పాటు చేశారు. సో భీమవరం అంతా కూడా బిజీగా కనిపిస్తోంది. ఔత్సాహికులతో పార్కింగ్ ఏరియా మొత్తం కార్లతో నిండిపోయిన సందర్భాలు నెలకొన్నాయి. ప్రతి ఒక్కరు కూడా పశ్చిమ గోదావరి జిల్లా భీమవరానికి అయితే చేరుకుంటున్నారు. కోడి పందాల బరుల దగ్గరికి వెళ్లి కోడి పందాలను చూడడానికి. ఇక కోడి పందాలతో పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం ఏరియాలో ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. పూర్తి వివరాలు మా ప్రతినిధి సాగర్ అందిస్తారు. సాగర్, సుమారు 10 ఎకరాలలో పార్కింగ్ స్థలం అంటే మామూలు విషయం కాదు. అక్కడ ప్రెసెంట్ సిచ్యువేషన్ ఏ విధంగా ఉంది? అంతమంది ఔత్సాహికులు వస్తున్నారా? రేఖ, సంక్రాంతి సందర్భంగా మొత్తం పందెం రాయలంతా భీమవరంలోనే ఉన్నారా అనిపించేలా ఉంది. మీరు ఒకసారి నా వెనక చూస్తే ఆ పార్కింగ్ ప్లేస్ సుమారుగా 10 నుండి 20 ఎకరాల్లో కార్ పార్కింగ్ ఏర్పాటు చేశారంటే లోపల ఎంతమంది పందెం రాయలు ఉంటారనేది కూడా అర్థం చేసుకోవచ్చు. మీకు చిన్న కారు నుండి పెద్ద కారు వరకు, 10 లక్షల కారు నుండి ₹1 కోటి కారు వరకు కూడా ఇక్కడ కార్లు ఉన్నాయనే చెప్పుకోవచ్చు. మరోపక్క మొత్తం అందరూ కూడా ఇక్కడ పందెం రాయలు అందరూ కూడా చాలా ఇంట్రెస్ట్గా తమ అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు ఇక్కడికి చెప్పుకోవచ్చు. మరోపక్క పందెం రాయలకి సంబంధించి ఏర్పాట్లు కూడా మొత్తం నిర్వాహకులే చేసిన పరిస్థితి ఉంది. మొత్తం మీరు ఈ కార్ పార్కింగ్ చూస్తే భీమవరం ఏరియా మొత్తం కూడా పూర్తిగా ట్రాఫిక్ జామ్ అయిపోయిన పరిస్థితి. ప్రస్తుతం మనం ఉన్నది ఉండి నియోజకవర్గం పెదమీరం వద్ద ఉన్నటువంటి బరి గబ్బర్ ఇక్కడ నిర్వాహకులుగా ఉన్నారు. మరోపక్క ఈ కార్ పార్కింగ్ చూస్తే కారుకి సుమారుగా 7 నుండి 8 మంది వచ్చారనుకున్నా కూడా ఎంతమంది సుమారుగా 50 నుండి 60 వేల మంది వరకు ఇక్కడికి చేరుకున్న పరిస్థితి అయితే ఉంది. మీరు దూరంగా ఇప్పుడు మన కెమెరామ్యాన్ చూపించేది పందెం బరి. ఆ పందెం బరిలోనే మొత్తం కోడి పందాలు జరుగుతున్నాయి. ఒక్కొక్క పందెం 10 లక్షల నుండి 50 లక్షల వరకు అక్కడ కోడి పందాలు జరుగుతున్నాయని చెప్పుకోవచ్చు. కోడి పందాల బరి పక్కనే ప్యాకాట్ శిబిరం కూడా ఏర్పాటు చేశారు. ఇక్కడ ఔత్సాహికులు ఉన్నారు, కొంత వారిని మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. వారు ఎక్కడి నుండి వచ్చారు ఏంటనేది. మేడం, ఏంటి ఎక్కడి నుండి వచ్చారు మీరు? భీమవరమేనండి, అవుట్ సైడర్స్ కాదు, సెటిల్డ్ ఇన్ హైదరాబాద్. ఔత్సాహికులు ఔత్సాహికులు అన్న చెప్పండి. నాది పుట్టి పెట్టింది భీమవరం అండి. మా సిస్టర్స్, మా మరిది వాళ్ళందరూ వైజాగ్ నుంచి వచ్చారు, భీమవరం నుంచి వచ్చాం. మనం చూస్తున్న తెలంగాణ కోడి పందాలతో పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం ఏరియాలో ట్రాఫిక్ అయితే నిలిచిపోయింది. ఉండి నియోజకవర్గం పెదమీరం వద్ద భారీ ట్రాఫిక్ జామ్ అయితే ఏర్పడింది. బరి వద్ద అటు తెలంగాణ, కర్ణాటక, అదేవిధంగా తమిళనాడు నుంచి కూడా పెద్ద ఎత్తున పందెం రాయుళ్ళు అయితే చేరుకుంటున్నారు. అటు మనం ఒకసారి బిగ్ టీవీ స్క్రీన్ పైన చూడొచ్చు. సుమారు 10 ఎకరాలలో పార్కింగ్ స్థలం ఏర్పాటు చేశారంటే ఎంతమంది ఆ బరులలో పాల్గొనడానికి వస్తున్నారు అనేది మనం అంచనా వేసుకోవచ్చు. సో 10 ఎకరాలలో ఎన్ని వెహికల్స్ ఉన్నాయి, అటు చిన్న నుంచి పెద్ద వరకు కూడా ఆ కోడి పందాలను చూడడానికి, లేదంటే కోడి పందాల నిర్వాహకులు, కోడి పందాలలో పాల్గొనే వారంతా కూడా అక్కడికి
అక్కడికి చేరుకుంటున్నారు. సుమారు 10 ఎకరాల పార్కింగ్ స్థలంలో వాహనాలను నిలిచిపెట్టారు. సో దానికి సంబంధించిన విజువల్స్ కూడా మనం చూస్తున్నాము. మరి ఔత్సాహికులంతా ఏమంటున్నారు, అక్కడ ఏర్పాట్లు ఏ విధంగా ఉన్నాయి, మరి ఇంతమంది రావడానికి గల కారణాలేంటి, ఏ విధంగా పందాలు జరుగుతున్నాయి, దీనికి సంబంధించిన వివరాలు మా ప్రతినిధి సాగర్ అందిస్తారు. ఓ టు యు సాగర్. నిండిపోయిందనే చెప్పుకోవచ్చు. 10 ఎకరాల్లో మొత్తం కార్ పార్కింగ్ ఏర్పాటు చేసిన అది కూడా సరిపోక మొత్తం భీమవరం అంతా కూడా ట్రాఫిక్ అయిపోయిన పరిస్థితి. ఔత్సాహికులు ఉన్నారు, మాట్లాడదాం. ఏంటి, ఎక్కడి నుండి వచ్చారు మీరు? మేము వరంగల్ కాజీపేటకి ఎప్పుడు మనం చూడలేదు, ఒకసారి చూద్దాం అన్నట్టు భీమవరం రావడం జరిగింది. చాలా కోడి పందాలు కానీ ఇక్కడ ఉత్సవాలు కానీ ఎలా జరుగుతాయని చూసుకోవడానికి రావడం జరిగింది. చాలా ఎంజాయ్ చేస్తున్నాం, చూస్తున్నాం కూడా. ఎంత గెలిచారు? ఎంత గెలవడం కాదు, పోయినాయి సుమారు చెప్పలేం కదా. ఓకే, బాగుంది, ఎప్పుడు చూడలే కదా, చూద్దామని రావడం జరిగింది. ఫస్ట్ టైం వచ్చాం. మొత్తం ఎయిర్ అంతా కూడా లెటర్స్ మొత్తం అంతా కూడా రాయించారు వైజాగ్ లో. లెటర్స్ మొత్తం అంతా కూడా రాయించారు వైజాగ్ లో. ఎందుకని ఇట్లా రాయించారు మీరు? చూసిన వాళ్ళకి వైజాగ్ నుంచి భీమవరం ఎంత ప్రేమ ఉందో సింబాలిక్ అర్థం అవ్వడం కోసం. ఫస్ట్ టైం వచ్చారా భీమవరం? ఫస్ట్ టైం వచ్చాను. ఎక్కడ చేయించారు ఎయిర్ కటింగ్? వైజాగ్ లో. ఫస్ట్ టైం వచ్చాను, పందాలు చేయించాను. ఇసుక కోడి పందాలతో అటు పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం ఏరియాలో ట్రాఫిక్ నిలిచిపోయినట్టుగా మనకైతే కనిపిస్తోంది. సుమారు 10 ఎకరాలలో పార్కింగ్ స్థలాన్ని అయితే ఏర్పాటు చేశారు బరుల వద్ద. కోడి పందాలను చూడటానికి దాంట్లో పాల్గొన్న ఔత్సాహికులందరూ కూడా అక్కడికి ఎంతో ఆసక్తిగా చేరుకుంటూ కోడి పందాలను వీక్షిస్తూ సంక్రాంతి సంబరాలను చేసుకుంటున్నారు.